నీకు బాధలు ఉన్నాయి నాకు తెలుసు, అప్పులు ఉన్నాయి నాకు తెలుసు, తలా ఒక తిట్టు తిడుతున్నారు, నిన్ను అవమానంగా మాట్లాడుతున్నారు నాకు తెలుసు, నీ ఇంటి వారు మాట వినరు, నిన్ను క్షోభ పెడుతున్నారు నాకు తెలుసు, నిన్నెవరు అర్థం చేసుకోవట్లా, నువ్వు ఏడిస్తే నవ్వుతున్నారు నాకు తెలుసు, నువ్వు తిన్న కూడు వంట పట్టకుండా ఆలోచిస్తున్నావు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నావు, ఏడుపుతోనే నీ రాత్రి ముగుస్తుంది, ఏడుపుతోనే నీ ఉదయం తెల్లవారుతుంది, నీ రాత్రి తెల్లవారుతుంది, ఏడుపుతోనే నీ పొద్దు పోతుంది తెలుసు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ కన్నీళ్ళకి, నీ దుఃఖానికి, నీ వేదనకు ఒక ముగింపు దినం ఉంది. నువ్వు నలుగుతున్నటువంటి ఆ వేదన అంతటి నుంచి విడుదల కొరకు ఒక దినం ఉంది. ఇది మాత్రం అబద్ధం కాదు. చాలామంది ఇది విన్నట్టుగానే ఉంటున్నారు, కానీ ఈ మాటను గట్టిగా తీసుకోవటల్లా. కానీ ఆత్మ సంబంధులైన వారు ఖచ్చితంగా ఈ మాట తీసుకుంటారు, ఆ నిరీక్షణతోనే బ్రతుకుతారు, దేవుడు ఇచ్చిన సమయంలో గొప్ప విజయాలు సాధించి దేవుని మహిమపరుస్తారు.